హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్రంలో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, ఏమైనా తుఫాన్లు వచ్చినప్పుడు మరి వాటికి సంబంధించి ఆ ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతతో చెయ్యాలి. ఆ బాధ్యతతో చెయ్యకుండా ఇక్కడ ప్రజలకు చేసేటువంటి సేవ కన్నా, ప్రజలను కాపాడేటువంటి ప్రయత్నం కన్నా వీళ్ళు వాళ్ళ గురించి పబ్లిసిటీ చేసుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆసక్తి చూపేటువంటి క్రమంలో కొన్ని నిజాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ నిజాలు ఏంటి అనేది మీకు వీడియోలో కూడా ఒక 3 వీడియోలు చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ ఏ రకమైనటువంటి భయాందోళనలు కలిగిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కోస్తా తీర ప్రాంతాలు కానీ, విశాఖ కానీ, కాకినాడ కానీ, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అంటే ఈ సాగరాన్ని చీల్చుకుంటూ మరి ఉగ్ర రూపాన్ని చూపుతున్నటువంటి ఈ మోంతా తుఫాన్ రాష్ట్రం పైకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కొంత ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, చేయట్లేదని కాదు ఇక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి విజన్తో నిర్మించినటువంటి సచివాలయాలకు సంబంధించి కూడా ఈ క్రమంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఏంటనేది కూడా చూపిస్తా. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ సుభాష్ గారు ఈ వీళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం కాదనట్లేదు. అయితే ఇందులో ఒక నిజం ఉంది. ఏంటి ఆ నిజం అన్నది చూడండి. ఇక్కడ మొత్తం ఇల్లంతా కూడా వారికేం ఉంది కదా, వారి ఒరిగిపోయిందో పక్కకి ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ పెట్టారు. ఇక్కడ ఏమని అంటున్నారంటే ఆయన మొత్తం ఒరిగిపోయిందని అంటున్నారు. గుడిస ఒక 6 మంది ఇందులో నివాసం ఉంటారు. ఓకే, అంటే మీకు పాయింట్ అర్థమైందా? అంటే రాష్ట్రంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ ఏంటి? టిడ్కో ఇండ్లని, ఎన్టీఆర్ ఇండ్లని, చంద్రబాబు ఇండ్లు అని చెప్పి మేము అద్భుతాలు చేశామని చెప్తున్న క్రమంలో మరి ఇప్పటికీ కూడా మీరు సౌండ్ లేకుండా మొత్తం చూడండి. ఇదిగోండి గుడిస, దానిపైన కవర్ గప్పి ఉన్నటువంటి ఇండ్లు. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా గుడిస, వేరే ఇల్లు, ఇది కవర్ కప్పినటువంటి ఇల్లు. ఇట్లా వీళ్ళు పబ్లిసిటీ చేసుకునే క్రమంలో కొన్ని నిజాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కువ వెళ్ళేదంటే ప్రచారానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టే కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు మొత్తం ఎతకండి, చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు మొత్తం కూర్చొని సిస్టంలో ముందు కూర్చొని చూస్తున్నట్టుగా, వీళ్ళు ఏదో గొడుగులు పట్టుకొని నిలబడ్డట్టుగా అన్నీ ఇవే ఉన్నాయి. ప్రజలకు భోజనాలు పెట్టేది కానీ, ప్రజలకు వసతులకు సంబంధించి కానీ, ప్రజలను తరలించేటువంటి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయాలు కానీ, అలాంటి విషయాలు ఏవి చూపించకుండా ఇలాంటివి 2-4 ఇండ్లు 5 ఇండ్లు తిరగడము, వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడము, మొత్తం చేసామని చెప్పి ప్రజలు నమ్మించడం. ఓకే, ఆ క్రమంలో మరి ఆ ఇండ్ల యొక్క పరిస్థితి అయితే బయటపడింది కదా. మరొక వీడియో చూపిస్తా చూడండి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడేమంటే కుదరదు, ఇది పడిపోయేలాగా ఉందని చెప్తా ఉన్నారు. స్కూల్కి రమ్మంటారు, మంచి మాటనే, దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఈ టైంలో వాళ్ళు తీసుకుపోతున్నారు, సంతోషమే. ఎందుకంటే కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్తున్నారు కాబట్టి. అంటే నేనేమంటానంటే కూలిపోయే పరిస్థితిలో ఇంకా జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటివి ప్రమాదాలు రాకముందే ఇలాంటి ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, గుడిసెలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కవర్లు కప్పుకొని జీవనం సాగిస్తున్నటువంటి బతుకులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జీవిస్తున్నారు అనేటువంటివి ముందే కనిపెట్టి, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా అనట్లే నేను, ఈ సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదాలు వస్తే ఇబ్బందులు పడేటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ మరి వీళ్ళు చెప్తున్నటువంటి టీడీకో ఇల్లో, ఇంకో ఇల్లో, చంద్రన్న ఇల్లో, లోకేష్ ఇల్లో, పవన్ ఇల్లో, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పేరు మీద, ఎవరి పేరు మీద ఒక ఇల్లు నిర్మిస్తే చాలు. అంతకన్నా గొప్పగా వాళ్ళు చేసేది ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఉండడానికి గూడు, తినడానికి తిండి, అదే కదా మనిషి కోరుకునేది. అదే లేని పరిస్థితి ఇక్కడ బహిర్గతం అవుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడితేనేమో బాత్రూమ్ అంటివి, మనం కనీసం ఆ బాత్రూంలో కట్టలేకపోతున్నాము. సో ఇలాంటప్పుడు అన్నీ బయటకు వస్తాయి. సో అండ్ అదేవిధంగా వైసీపీ పార్టీ సచివాలయ వ్యవస్థ గురించి కూడా ఇక్కడ వాళ్ళు ప్రస్తావన చేస్తూ వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. ఏ రకంగా అంటే ఒకసారి చూడండి. ఇది టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్టు. ఓకే, అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ సాంకేతిక వినియోగంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది. తుఫాన్ సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాలలో అందించాలని సీఎం గారు ఆదేశాల మేరకు కోస్తా జిల్లాలోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మోంతా తుఫాన్ హెచ్చరికలు, రియల్ టైమ్ వాయిస్ అలర్ట్లను క్షణాల్లో అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగిన 360 డిగ్రీస్ ఆర్న్ స్పీకర్ వ్యవస్థ, 1 కిలోమీటర్ పరిధిలో ఉండే
కిలోమీటర్ పరిధిలో కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించనున్నారు. ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్, రెస్పాన్స్ కాల్స్, టామ్లు క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి 26 కోస్తా తీర ప్రాంతాలకు సంబంధించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి గ్రామ సచివాలయాలను వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలపై ఇక్కడ మైకులు, ఇక్కడ చూడండి, ఇక్కడ అలర్ట్ మైకులు పెట్టి దీని ద్వారా మరి ప్రజలకు ఈ అవేర్నెస్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏ రకంగా చేస్తూ ఉన్నారు చూడండి. బిల్డింగ్ చూడండి, శాశ్వతమైనటువంటి బిల్డింగు. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా ఇప్పుడు పడిపోయిన గుడిసెలు ఉన్నాయంటున్నారు కదా, అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంచవచ్చు. ఇది విజన్ అంటారని చెప్పి వైసీపీ పార్టీ కూడా ఈ సందర్భంగా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు కూడా మరి ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇలాంటి టైంలో, ఇలాంటి వాటిని కదా మీరు వ్యతిరేకించారనేటువంటి అంశాలను వైసీపీ పార్టీ కూడా చెప్పుకుంటుంది. ఇట్లా కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ సచివాలయం పైన ఈ మైకులను ఏర్పాటు చేసి ప్రజలు అలర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మన సొంత ప్రచారాల కన్నా మనం ఎలివేషన్ ఇచ్చుకోవడం కన్నా ప్రజలకు సేవ చేసే దాంట్లోనే మన విజన్ అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వీడియోలో మరి పడిపోతున్నటువంటి ఇల్లు, శాశ్వతమైన బిల్డింగ్ నిర్మిస్తే ఏ రకంగా ఉపయోగపడతా అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.